హలో అండి. నిన్న మనము డావిన్సీ రిజాల్వ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్రాజెక్టు ఓపెన్ చేసుకోవాలంటే ఎలా చేయాలనేది చెప్పాను కదా. ఈరోజు వన్స్ మనం ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న టూల్స్, ఎడిట్ టూల్ కావచ్చు, అంటే వీటిని పేజెస్ అంటారు, ఎడిట్ పేజ్ కావచ్చు, ఫ్యూజన్ కావచ్చు, కలర్ కావచ్చు, ఫెయిర్ లైట్, ఏదైనా కానీ ఫస్ట్ మనము దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారనేది తెలిసిన తర్వాతనే మనము అయితే ఎడిటింగ్ కన్నా ప్రొసీడ్ కావాలి, లేదంటే మోషన్ గ్రాఫిక్స్ కన్నా మూవ్ కావాలి, కలర్ గ్రేడింగ్గా, ఆడియోనా ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ మనము దాన్ని అప్లికేషన్ అయితే ఏ విధంగా చేయాలి అనేది అయితే తెలిసి ఉండాలి. అలా తెలుసుకునే దాంట్లో భాగంగా ఈరోజు మనము ఈ మీడియా పూల్ అనేది ఎక్కడ ఉంటుందంటే, వన్స్ మనం డావిన్సీ రిజాల్వ్లోకి ఎంటర్ అయిన వెంటనే సాఫ్ట్వేర్లోకి ఈ విధంగా కింద ఇవి ఉంటాయి కదా ప్యానెల్స్. ఈ ప్యానెల్లో మనము ఎడిట్ అని ఉంటుంది. ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యేది కట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఆ కట్ పేజీ అనేది నాకు అది నేను ఆ వర్క్ ఫ్లోకి అంతగా తొందరగా నేను అడ్జస్ట్ కాలేకపోయినాను. అందుకు నేను ఆ కట్ పేజ్ అనేదాన్ని ఆఫ్ చేసేసాను, అంటే హైడ్ చేసేసాను. సో నేను ఇప్పుడు డైరెక్ట్ ఎడిట్ పేజీ చెప్తాను, ఇంకా మీడియా పూల్. ఈ మీడియా పూల్ గురించి మనము ఈరోజు మొత్తం ఈ క్లాస్లో అయితే తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ మీడియా పూల్ అనేది ఎందుకంటే, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాము, వెబ్ సిరీస్ తీయాలనుకున్నాము, అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఫస్ట్ మనము ఒక వెబ్ సిరీస్ తీయాలనుకున్నాము. వెబ్ సిరీస్ అనేది ఒక రోజే తీయలేం కాబట్టి, అంటే ఒక ఎపిసోడ్ 1 కావచ్చు. మనము ఎపిసోడ్ 1 తీయాలనుకుంటే ఫస్ట్ మనము ఎడిటింగ్ రూమ్లో ఏం చేస్తామంటే, మీడియా పూల్ ఓపెన్ చేసుకొని, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని వెబ్ సిరీస్ నేమ్ ఏది ఉంటే ఏదైనా, లేదంటే సమ్ అన్నోన్ ఫైల్ నెంబర్ పెట్టి ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాము. ఆ తర్వాత ఈ మీడియా పూల్ ఉంది కదా, ఈ మీడియా పూల్లోకి వచ్చి మనము ఫైల్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తాము. ఫైల్స్ ఆర్గనైజింగ్ అంటే అంటే ఎలా అంటే, ఫస్ట్ డే ఏమేమి షూట్ జరిగినాయి, ఏ సీన్ను ఎక్కడ జరిగింది, దాని నెంబర్ ఎంత, దానికి ఆడియో లింక్ అయి ఉందా లేదా, అది ఏ ఫార్మాట్లో షూట్ చేసినారు, లేదా 2-3 కెమెరాలు యూస్ చేసింటారు ఒకే రోజు షూటింగ్లో. అలాగా 2-3 కెమెరాలు ఏ ఫార్మాట్లో ఉన్నాయి, వాటి డేటా ఎంత, అది మీడియం షాట్స్ తీసినారా, ఏ షాట్స్ తీసినారు అనేది ఆ డేటా మొత్తం కూడా ఈ మీడియా పూల్ పేజీలోనే మనము ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి ఎడిట్ పేజీలోకి అయితే వెళ్తాము టైం లైన్ చేసుకొని. సో మనము ఈ మీడియా పూల్ పేజ్ అనేది కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే, మనము ఎంత పెద్ద వెబ్ సిరీస్ తీసినా, ఒక 40 ఎపిసోడ్లు ఉన్నీలేండి, ఆ 40 ఎపిసోడ్లు మనకు ఏ ఫైల్ ఎప్పుడు కావాలనుకున్నా వాటిని ఈజీగా వెతుక్కోవడానికి మీడియా పూల్లో మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనము మీడియా పూల్ గురించి అయితే తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ బిన్స్, అంటే ఈ స్మార్ట్ బిన్స్, ఈ ఇవి ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్, వీటి గురించి చెప్తాను.